కొట్టడం మొదలు పెట్టాడు. ఎవడు ఎక్కడానికి ట్రై చేయలే. వద్దు, ఈ దొంగోడికి అవకాశం ఇవ్వద్దు, ఆ దొంగోడికి కూడా అవకాశం ఇవ్వద్దు. కోటాల విషయంలో, ప్రార్థనల విషయంలో, మన ఇంటి విషయాల్లో కూడా అవకాశం ఇవ్వద్దు. అర్థమైందా? పిల్లలకి ఏమన్నా అయిద్దేమో, ఏమన్నా అయిద్దేమో, ఏమన్నా అయిద్దేమో, ఏమన్నా అయిద్దేమో అయిద్ది, ఏమన్నా అయిద్దేమో 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 అని కలవరింతలో ఉన్నావు కదా, ఆ పాయింట్ తీసుకొని పోతాడు. ఏమన్నా అయిద్దేమో అని విశ్వసిస్తుంది, దాన్ని ఆధారం చేసుకొని నిన్ను వచ్చాను, ఏమీ కాదు నేను తోడై ఉన్నానన్న మాట నమ్మట్లా, అంటే నిన్ను నమ్మట్లా, నేనేమన్నా చేస్తానేమనే దాన్ని నమ్ముతుంది. కాబట్టి నాకు సంధి అంటాడు, నాకు అవకాశమే అంటాడు. ఆ లైవ్లో ఉన్నవాళ్ళు కూడా వినడమే, తల్లులారా, అయ్యల్లారా, అమ్మాయి, డాడీ వినండి, అందరూ వినండి, దేవునికి స్తోత్రం. అందరినీ జాగ్రత్త పడండి. ఐద్యం 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 అయి కూర్చుంటుంది. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా పిల్లలకు భద్రత ఇచ్చినందుకు స్తోత్రం, విడిపించినందుకు స్తోత్రం, కాపాడినందుకు స్తోత్రం, అయ్యో సరి చేసినందుకు స్తోత్రం, నిలబెట్టినందుకు స్తోత్రం, వాళ్ళని గెలిపిస్తున్నందుకు స్తోత్రం, వెలిగిస్తున్నందుకు స్తోత్రం, వాళ్ళని తలగా నియమిస్తున్నందుకు స్తోత్రం, ఆశీర్వాదకరణంగా చేస్తున్నందుకు స్తోత్రం, అనేకులకు ఇచ్చినట్లు నన్ను నిలబెడుతున్నందుకు స్తోత్రం, నా పిల్లలను కూడా ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. అది స్తోత్రాలే, ప్రతి దాన్ని బట్టి స్తోత్రాలే. ఇక నుంచి ఈ ప్రార్థనలు చేయండి. క్లియర్గా అర్థమైందా? ఏం చేస్తారు? అయ్యా అన్న ఆరోగ్యం వాడు శోధిస్తాడేమో అన్నయ్యా, అన్ననయ్యా వద్దమ్మా, వందనాలు. అది కాదు, అన్నకి నూతన అభిషేకం ఇచ్చినందుకు స్తోత్రం, నూతన ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం, పక్షిరాజు యవ్వనములు క్రొత్తగా 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 నూతన బలముతో నింపుతున్నందుకు స్తోత్రం. ఎక్కడ కృంగుబాటు లేకుండా గొప్ప సమాధానము, గొప్ప విడుదల, గొప్ప ఆరోగ్యం, గొప్ప అభిషేకము, గొప్ప ఆనందము నీ దాసునికి ఇచ్చినందుకు స్తోత్రం. మంచి స్వరం ఇచ్చినందుకు స్తోత్రం, అద్భుతమైన పాటలు ఇచ్చినందుకు స్తోత్రం. అదే స్తోత్రాలేగా, స్తోత్రాలేగా చేస్తారా? నీ సమస్యలు కూడా అంతే. ఇక ఎప్పుడు మోకాళ్ళు వేసినా సరే దేవునికి గుర్తు చేసుకోవటం, దేవునికి అప్పచెప్పడం, స్తోత్రాలు చెప్పటం.